హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. మన ఏఎంవిఐ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ గాను గత ప్రశ్నపత్రంలో ఉండేటువంటి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. జనరల్ యాప్టిట్యూడ్ నుంచి పీవైక్యూస్. ఓకే, మనకి గతంలో జరిగినటువంటి ఆ పేపర్ యొక్క ప్రశ్నలు క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్. జాగ్రత్తగా చూడండి. నాట్ ఏ క్వశ్చన్ టు ఆన్సర్, కొద్ది కంటెంట్ కూడా మీకు యాడ్ అవుతుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చూసుకోవాలి మొత్తం అంతా కూడా. సో ఆ క్వశ్చన్ సంబంధించిన డేటా కూడా కొంచెం కొంచెం అలా యాడ్ అవుతూ ఉంటుంది. కొంచెం స్లోగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం విన్నట్టయితే చూడండి ఒకసారి. ఎట్ ద రేట్, ఫస్ట్ క్వశ్చన్. ఎట్ ద రేట్ మీన్స్ గ్రేటర్ దెన్. ఎట్ ద రేట్, ఓకే. ఎట్ ద రేట్ మీనింగ్ గ్రేటర్ దెన్ అంటే ఇదే కదా. ఎట్ ద రేట్ మీనింగ్ గ్రేటర్ దెన్. హ్యాష్ మీనింగ్ స్మాలర్ దెన్, లెస్ దెన్ అనుకోవచ్చు. ఎస్ మీన్స్ ఈక్వల్ టు, డాలర్ సింబల్ అది యాక్చువల్గా. ఎస్ అనేది ఈక్వల్ టు. ఓకే. స్టార్ మీన్స్ నేదర్ స్మాలర్ నాట్ ఈక్వల్. నేదర్ నార్ అంటే మీకు తెలిసిందే కదా, అది కాదు ఇది కాదు అని చెప్పి. చిన్నది కాదు, ఈక్వాలిటీ కాదు అంటే ఏంటిదని అర్థం? గ్రేటర్ దెన్. ఓకే. సో స్టార్ అనేది మళ్ళా గ్రేటర్ దెన్, ఇది సింపుల్గా మీనింగ్. ఇప్పుడు మనకు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి? దెన్ సాల్వ్ ద గివెన్ ఈక్వేషన్స్. ఓకే, సాల్వ్ ద గివెన్ ఈక్వేషన్ అండ్ సెలెక్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ హైయెస్ట్ వాల్యూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ. హైయెస్ట్ వాల్యూ కావాలి నాకు. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి. ప్రతి దానికి కూడా ఏబి, బి అండ్ సి రిలేషన్ ఉంది, సి నుంచి డి ఉంది, డి నుంచి ఈ ఉంది. దాని రిలేషన్ ఎలాగైతుందో అలాగే వెళ్తున్నాం మనం. సో ఏ అట్ ద రేట్, ఏ డాలర్ సింబల్ మీన్స్ అంటే డాలర్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి. దీని మీనింగ్ ఈక్వల్ టునే కదా. సో బి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఓకేనా. తర్వాత బి హ్యాష్ సి. ఓకే, బి హ్యాష్ సి. బి హ్యాష్ సి అంటే బి హ్యాష్ అంటే ఏంటి? లెస్ దెన్. బి లెస్ దెన్ సి కదా. సో దీన్ని నేను ఇక్కడ జాయిన్ చేసేస్తున్నాను. బి లెస్ దెన్ సి జాయిన్ చేసేసాను. నెక్స్ట్ సి అట్ ద రేట్ డి. సి అట్ ద రేట్ డి. సి అట్ ద రేట్ డి. ఓకే, సి అట్ ద రేట్ డి అంటే దాని అర్థం ఏంటి? సి అట్ ద రేట్ డి అంటే, సి అట్ ద రేట్ డి అంటే మీనింగ్ ఏంటి? సి గ్రేటర్ దెన్ డి కదా. దాన్ని నేను ఎలా రాయొచ్చు అంటే మళ్ళీ డి లెస్ దెన్ అని సి రాయొచ్చు కదా, తప్పలేదు కదా. ఓకే, సో ఇక్కడ చూడండి, డి అనేది లెస్ దెన్ సి అని రాశాను. డి అనేది చిన్నది సి కన్నా. తర్వాత సి స్టార్ ఈ. ఓకే, సి స్టార్ ఈ అంటే దాని అర్థం ఏంటి? సి స్టార్, సి ఈజ్ ఏ, సి స్టార్ ఈ అంటే సి ఈజ్ ఏ గ్రేటర్ దెన్ ఈ. దాన్ని మళ్ళీ నేను ఎలా రాయొచ్చు? ఈ లెస్ దెన్ సి అని రాయొచ్చు కదా. సో ఈ లెస్ దెన్ సి అని రాయొచ్చాను. ఇప్పుడు చూడండి, ఏబీలు కూడా సి కన్నా చిన్నవి, డి కూడా సి కన్నా చిన్నది, ఈ కూడా సి కన్నా చిన్నది. అంటే ఏది హైయెస్ట్ వాల్యూ? సి ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ చార్ట్. ఓకే, చార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, స్టడీ ద గివెన్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ద పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ విత్ దేర్ కలర్ ప్రిఫరెన్స్ క్లాస్ ఫర్ ఎ సమ్మర్ సీజన్ ఇన్ ఎ గివెన్ బిలో. ఓకే, గివెన్ బిలో. వైట్ కలర్ వచ్చేసరికి 28%, ఎల్లో కలర్ 22%, బ్లూ కలర్ 19%, బ్లాక్ 5%, పింక్ 22%, అదర్స్ ఓకే అక్కడ ఉంది 4%. సో 4% ఇలా తీసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ఇఫ్ 1500 పీపుల్ ఓటెడ్, మొత్తం 15 పీపుల్ 100 ఓటెడ్ అంటే ఈ చార్ట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ చార్ట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 1500. ఓకే, 1500. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, చార్ట్ ఇచ్చేటప్పుడు మొత్తం సర్కిల్ అంతా కూడా 100%కి ఈక్వల్ అవ్వాలి. డిగ్రీలు ఇచ్చారనుకోండి,
టోటల్ అనేది 360 డిగ్రీస్కి ఈక్వల్ అవ్వాలి. ఫ్రాక్షన్స్ ఇస్తే కనుక 1కి ఈక్వల్ అవ్వాలి. అలా లేదంటే క్వశ్చన్ రాంగ్. ఓకే, క్వశ్చన్ రాంగ్. ఇక్కడ ఒకసారి చూడండి, కలుపుతాను నేను. 28, 22 50 అయింది. ఓకే, 50. నెక్స్ట్ 55 4 26 19 45 50 100 మొత్తం మీద 100 అయింది. ఓకేనా? సో 26 35 45 50, సో టోటల్ 100. పర్సంటేజ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా 100కి ఈక్వల్ అవ్వాలి. అలా లేదంటే క్వశ్చన్ రాంగ్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ పేజ్ మళ్ళీ నీట్గా ఇక్కడ ఒకసారి చూడండి. ఇఫ్ 1500 పీపుల్ ఓటెడ్, మొత్తం మీద ఓట్ అయిన వాళ్ళు 1500 మంది, దెన్ వాట్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఫర్ బ్లూ? బ్లూకి ఎంత అని అడిగారు. ఓకే, బ్లూకి ఎంత అని అడిగారు. సో టోటల్ చార్ట్ అనేది ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్? 100% ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది? 1500 మంది. 1500 బ్లూ అంటే ఎంత పర్సెంటేజ్ కావాలి నాకు? 19% కావాలి. ఎంత? ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే సో 15 into 19. ఓకే, 9 15s 59s 135 13 15 ones 15 13. ఓకే, 285 ఈజ్ ద ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, టోటల్ చార్ట్ అనేది 100% బ్లూ అడిగారు. సో ఈజీ క్యాలిక్యులేట్ చేస్తాం, బేసిక్ క్వశ్చన్ లాగా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, సిరీస్. ఓకే, సిరీస్ మనం రెగ్యులర్గా అప్లై చేసిన విధంగా లేదు. ఆల్టర్నేటివ్గా చూడండి. ఇప్పుడు ఆల్టర్నేటివ్గా చూడండి, ఇది నెక్స్ట్ ఆల్టర్నేటివ్ చూడండి. 3 15 35 ఇలా ఉంది. ఈ 3 ఎలా ఉందంటే 2 square minus 1. నెక్స్ట్ ఇది 4 square minus 1. ఇది 6 square minus 1. నెక్స్ట్ 8 square minus 1. 63 ఈజ్ ద ఆన్సర్. అంటే రెండో ఆల్టర్నేటివ్ కనుక తీసుకున్నట్టయితే n² -1 లాజిక్, బట్ n బిలాంగ్స్ టు ద ఈవెన్ నెంబర్. మొదటి ఆల్టర్నేటివ్ తీసుకోండి. సపోజ్ ఓకే, 3 13 31 57. ఓకే, సో 2 power 1 + 1. ఓకే, త్రీ స్క్వేర్ 2 power 1 2 square -1 2 square -1 4 square -3. ఇది 2 square -1 4 square -3 6 square -5. నెక్స్ట్ 8 square -7. 8 square అంటే 64. 7 తీసేయండి, 57 ఇది. ఓకేనా, 57. సో 57 తీస్తే ఆన్సర్ మనకి ఏమొస్తుంది? 57 ఇది. ఓకే, ఇక్కడ లాజిక్ ఏంటంటే n² ఆడ్ నెంబరు, ఇక్కడ n బిలాంగ్స్ టు ది సేమ్ ఈవెన్ నెంబర్ ఓన్లీ. ఈ టైప్ లాజిక్ అండి. ఓకే, మనం ఎప్పుడు రెగ్యులర్గా ఉపయోగించే లాజిక్స్ ఉన్నాయా? అంత ఈజీగా లేదు, కరెక్ట్గా థాట్ రావాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 16 23 ఈజీగా చేసేయచ్చు. ఇది మన చిన్నప్పటి నుంచి వచ్చే క్వశ్చన్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్. ఇన్కరెక్ట్ ఉండాలి, ఒక నెంబర్ ఇన్కరెక్ట్ ఉంది, అదే ఆడ్ మెన్ అవుట్. ఓకే, మిస్సింగ్ ఆ టైపు. సో 16 7 కలపండి 23. 23కి 7 కలిపితే 30, 30కి 7 కలిపితే 37, 37కి 7 కలిపితే 44, 44కి 7 కలిపితే 51 ఉండాలి, కానీ 53 ఉంది. సో ఇది ఆడ్ మెన్ అవుట్ ఆ కాన్సెప్ట్లో. నెక్స్ట్ ఇది ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ నేమ్ ఏమంటారంటే ఆర్డరింగ్ అని అంటారు. ఓకే, కాన్సెప్ట్ నేమ్ ఆర్డరింగ్. మనకి రిమైనింగ్ ఎగ్జామ్స్ తీసుకున్నట్టయితే కనుక ఏఈ ఎగ్జామ్, ఏడబ్ల్యూ ఎగ్జామ్, జెన్కే ఎగ్జామినేషన్, ట్రాన్స్కే ఎగ్జామినేషన్ ఇలాంటివి తీసుకున్నట్టయితే కనుక ఈ కాన్సెప్ట్లోని ఏ ఈజ్ ఫాలోడ్ బై బి, ఏ ఈజ్ ఫాలోడ్ బై బి అండ్ బి ఫాలోడ్ బై సమ్ ఈవెన్ నెంబర్. ఓకే, సో ఏ ఈజ్ ప్రిసీడెడ్ బై బి అండ్ ఫాలోడ్ బై, ఇలాగా 3 పదాలే ఉంటాయి ఎక్కువగా. కానీ ఈ ఎగ్జామినేషన్లోని 4 పదాలు ఇచ్చున్నారు.
ఓకే. అందుకే కొంచెం మనం ఈ లెవెల్ వరకు ప్రిపేర్ అయినట్టయితే ఈ నెక్స్ట్ లెవెల్ కూడా బాగా చదువుకోవాలి. జనరల్‌గా ఈ లెవెల్‌తో ఆపేస్తాం కదా! ఈ లెవెల్ కొంచెం పెంచి మనం ప్రిపేర్ అయినట్టయితే మన ఎగ్జామ్ చాలా ఈజీగా రాయొచ్చు. ఓకే. ఈ క్వెషన్ చూడండి. జాగ్రత్తగా చూడండి. రిఫర్ ద ఫాలోయింగ్ నంబర్ సింబల్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వెషన్ ఫాలో ఇట్. లెఫ్ట్ నుంచి రైట్‌కి ఇచ్చారు. ఇక్కడ క్వెషన్ జాగ్రత్తగా చదవండి. హౌ మెనీ ఈవెన్ నంబర్స్ ఇన్ ద అబోవ్ స్ట్రింగ్? హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ అంటే ఎన్ని ఈవెన్ నెంబర్లు? ఓకే. ఎన్ని ఈవెన్ నెంబర్స్? హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఇన్ ద అబోవ్ స్ట్రింగ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అన్ ఆడ్ నెంబర్? ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. ఫాలోడ్ బై అంటే తర్వాత అని అర్థం. ఓకే. ఫాలోడ్ బై అంటే తర్వాత. ఎవరికైనా సరే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు గత 10 ఏళ్ల బట్టి వెడ్డింగ్ కార్డ్స్ ఏవైనా సరే ఇంగ్లీష్‌లో మనం ప్రింట్ చేస్తూ ఉంటున్నాం. ఇంగ్లీష్‌లో టైపింగ్ చేసుకుంటున్నాం. ఓకే. మ్యారేజ్ 8:00 అయిపోయింది. ఓకే. 8:00 మ్యారేజ్ ఫాలోడ్ బై లంచ్, ఫాలోడ్ బై డిన్నర్ అని అంటే ముందు ఇక్కడ మ్యారేజ్ చూసుకొని దాని తర్వాత వెంటనే డిన్నర్‌కి వెళ్ళండి అని. ఫాలోడ్ బై డిన్నర్, ఫాలోడ్ బై లంచ్ అంటే గనుక. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే ఈవెన్. ఓకే. ఈవెన్ నెంబర్. ఫస్ట్ ఏమో ఈవెన్ నెంబర్ ఉండాలి. చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. ఈవెన్ తర్వాత వెంటనే ఏముండాలి? ఆడ్ నెంబర్. ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ అండ్ దెన్ ఈవెన్ నెంబర్. ఓకే. అండ్ దెన్ ఈవెన్ నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్. ఓకే. అండ్ ఆల్సో ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్. ఆ ఈవెన్ నెంబర్ అనేది ఓకే దాని ముందు సింబల్ ఉండాలి. ఆ ఈవెన్ నెంబర్కి సింబల్ ఉండాలి. అంటే మన రిక్వైర్మెంట్ ఏముంది ఇక్కడ? సింబలు, ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబరు, ఈవెన్ నెంబరు ఇలా ఉండాలి మన రిక్వైర్మెంట్. ఓకే. రిక్వైర్మెంట్ ఇలా ఉండాలి. ఓకే. ఇలా ఉంటాయండి క్వశ్చన్స్. జనరల్‌గా అయితే ఏదో 3 పదాలే ఉంటాయి. ఏమైనా 3 అక్షరాలే ఉంటాయి. కానీ ఇక్కడ 4 ఇచ్చున్నారు. అందువల్ల కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటదనమాట. ఓకే. సో హౌ మెనీ ఈవెన్ నంబర్స్ ఆర్ ఇన్ ద అబోవ్ స్ట్రింగ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ అండ్ దెన్ ఈవెన్ నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్. సింబల్, ఈవెన్, ఆడ్, ఈవెన్ ఇలా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే. సింబల్, ఈవెన్, ఆడ్, ఈవెన్. సింబల్, ఈవెన్, ఆడ్, ఈవెన్ అలా ఉండే విధంగా ఎక్కడ ఉంది చెక్ చేసుకోండి ఒకటి. ఓకే. అది ఉండే విధంగా ఎక్కడ ఉంది చూసుకోండి. ఫస్ట్ సింబల్, ఈవెన్, ఆడ్. సింబల్, ఈవెన్, ఆడ్ లేదు పక్కన పెట్టండి. సింబల్, ఈవెన్, ఆడ్ పక్కన లేదు తీసండి. నెక్స్ట్ సింబల్ ఉంది, ఈవెన్, ఆడ్, ఈవెన్ ఇది తీసుకోవచ్చు 1 రైట్. నెక్స్ట్ మళ్ళీ రండి. సింబల్ ఈవెన్ లేదు, సింబల్ ఈవెన్ ఉంది, ఆడ్ లేదు. సింబల్ ఈవెన్ లేదు, సింబల్ ఓకే ఈవెన్ నెక్స్ట్ లేవు. సింబల్, ఈవెన్, ఆడ్, సింబల్, ఈవెన్, ఆడ్, ఈవెన్. సో ఇది కూడా తీసుకోవచ్చు. ఓకే. ఇది కూడా తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ సింబల్ లేవు, సింబల్, ఈవెన్, ఆడ్ ఓకే ఉంది ఇక్కడ ఉంది. ఓకే. ఉంటుంది ఎందుకు ఉంటుంది ఇది ఇక్కడ ఉంది. సో సింబల్, ఈవెన్ ఓకే సింబల్, ఈవెన్, ఆడ్, ఈవెన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళా సింబల్, ఈవెన్, ఆడ్ పక్కన ఈవెన్ లే సో తీసుకోవద్దు. సింబల్, ఈవెన్ లేదు లేదు ఇక్కడ కూడా లేదండి ఇక్కడ లేదు అంతే లేదు. ఓకే. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ? ఓన్లీ 3 ఈజ్ ద ఆన్సర్. సింబల్, ఈవెన్, ఆడ్, ఈవెన్ ఉండాలి. సో అలా ఉండే విధంగా ఎక్కడ ఉంది? సి ఈజ్ ద ఆన్సర్ 3. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఇలాంటిదే ఇచ్చున్నారు. క్వశ్చన్ జాగ్రత్త చదవండి. ఇంకా పైన ఇంకా సేమే కదా ఇది. హౌ మెనీ సింబల్స్ ఇన్ ద అబోవ్ స్ట్రింగ్ అంటే ఎన్ని సింబల్లు? హౌ మెనీ సింబల్స్ ఇన్ ద అబోవ్ స్ట్రింగ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అన్ ఆడ్ నెంబర్. అంటే ఇప్పుడు సింబల్ వెంటనే ఏముండాలి? ఆడ్ నెంబర్ ఉండాలి. సింబల్ వెంటనే ఆడ్ నెంబర్ ఉండాలి అండ్ దెన్ ఈవెన్ నెంబర్ అండ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్. అంటే ఫస్ట్ అనేది ఒక సింబల్ ఉంది కదా, ఆ సింబల్ తర్వాత ఇమీడియట్గా ఏముండాలి? ఫాలోడ్ బై ఆడ్ నెంబర్ అండ్ దెన్ ఈవెన్ నెంబర్ ప్రిసీడింగ్ మళ్ళీ సింబల్. అంటే సింబల్, ఆడ్, ఈవెన్ ఉండాలి. ఓకే. సింబల్, ఆడ్, ఈవెన్ ఉండాలి. ఓకే. అలా ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. సింబల్ ఓకే సింబల్ ఓకే లేదు మనం చూసుకోండి. వద్దు అది
సింబల్ నో నో 2 సింబల్ పక్క పక్కన ఉండాలి. ఇక్కడ చూడండి సింబల్ ఆడ్ ఈవెన్ ఉంది 1. సింబల్ ఆడ్ ఈవెన్ సింబల్ ఆడ్ ఈవెన్ ఓకే 2. మరొకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. @ సింబల్ 2 సింబల్ ఉండాలి. @ question, how many symbols in the above string immediately followed by an odd number and then an even number and then immediately preceded by symbol? Okay, సింబల్ ఉండాలి. 2 సింబల్స్. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ మర్చిపోయాం మనం. ఓకే, సింబల్ ఆడ్ ఈవెన్ సరిపోయింది అంతే, ఇంక లేవు. ఆన్సర్ సి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ అండి మనకు వచ్చి కానీ మనకు వస్తుంది కానీ టైం వేస్ట్ అయిపోతుంది. ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ అయిపోతుంది. మ్యాక్సిమం ఎలిమినేషన్ ప్రకారం ఏదో విధంగా చూసి మనం ఫాస్ట్గా చేయాలి. ఇది ఫాస్ట్గా చేయాలి. నేను ఒక 2 చూపిస్తా, ఒకటి రాంగ్ ఒకటి కరెక్ట్ అన్నట్టుగానే చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ప్రూవ్స్ దట్ బి గ్రేటర్ దెన్ ఈజ్ ట్రూ? బి అనేది డి కన్నా పెద్దది, అయ్యే విధంగా ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ దానికి రండి. ఈ ఏ తీసుకోండి. జే ఈజ్ ఈక్వల్ టు ఎల్ లెస్ దెన్ డి. ఎల్ లెస్ దెన్ డి. తర్వాత ఎల్ లెస్ దెన్ డి. ఇక్కడ నుంచి ఉండి డి గ్రేటర్ దెన్ కే ఉంది. డి గ్రేటర్ దెన్ కే అంటే దాని అర్థం కే లెస్ దెన్ డి. ఓకేనా, కే లెస్ దెన్ డి. ఓకేనా, ఇక్కడ నుంచి కే లెస్ దెన్ డి. మళ్ళీ ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? ఓ. కే ఈజ్ ఈక్వల్ టు ఓ ఇచ్చారు, ఇలా తీసుకోవచ్చు. తర్వాత ఓ గ్రేటర్ దెన్ ఎఫ్ అంటే ఓ పెద్దది ఎఫ్ కన్నా. ఓకే, నెక్స్ట్ పి, ఎఫ్ చిన్నది. ఎఫ్ఏ చిన్నది పి కన్నా. ఎఫ్ఏ చిన్నది పి కన్నా. ఎఫ్ చిన్నది పి కన్నా. ఓకే, పి లెస్ దెన్ బి. పి అనేది చిన్నది బి కన్నా. ఓకే, బి లెస్ దెన్ జి అంటే బి లెస్ దెన్ జే అంటే బి అనేది జే కన్నా చిన్నది. బి అనేది జే కన్నా చిన్నది. ఇప్పుడు ఈ ఫస్ట్ పాయింట్ రండి. ఇక్కడ బి అనేది జే కన్నా చిన్నది, ఇలా రాయొచ్చు కదా. బి అనేది జే కన్నా చిన్నది. ఇప్పుడు ఈ ఒక్కదాన్ని గమనించండి. బి లెస్ దెన్ జే ఈజ్ ఈక్వల్ టు ఎల్ లెస్ దెన్ డి. ఈ జే ప్లస్లో బి రాసేయండి. ఈ జే ప్లస్లో ఎల్ రాయండి. ఇక్కడ బి లెస్ దెన్ జే లేదా ఎల్, మీకు నచ్చింది తీసుకోండి, లెస్ దెన్ డి. దీన్ని నుంచి ఏమొస్తుంది? ఇప్పుడు బి అనేది కంపల్సరీగా బి అనేది డి కన్నా చిన్నది. కానీ నాకేం కావాలి? బి అనేది పెద్దది అవ్వాలి. సో అంటే ఈ ఆప్షన్ అనేది రాంగ్. ఇలా ఎలిమినేషన్ చేయాలి. ఈ ఒక్క కాన్సెప్ట్ టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చాలా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, మనం ఎంత ప్రాక్టీస్ చేసినా సరే అది ఇంకా తక్కువ అయిపోతుంది ఈ ఒక్క కాన్సెప్ట్లో. నెక్స్ట్ మరొక ఆప్షన్ చెక్ చేద్దాం. ఈ ఆప్షన్ సి తీసుకుంటున్నా. ఎస్ లెస్ దెన్ జే, జే లెస్ దెన్ బి. జే లెస్ దెన్ బి. సో బి ఈజ్ ఈక్వల్ టు ఓ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ క్యూ. క్యూ అది ఫస్ట్ది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు పి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు పి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు పి. పి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. డి ఈజ్ ఈక్వల్ టు జే. డి ఈజ్ ఈక్వల్ టు జే.
ఓకే. ఈ ముక్క ఉంది కదా! డి ఈజ్ ఈక్వల్ టు జే అనేది. ఇది తీసుకోవచ్చు కదా! ఈ జే ప్లేస్‌లో నేను పెట్టొచ్చు కదా డీని. ఈ ముక్కని ఈ జే ప్లేస్‌లో డి పెట్టొచ్చు కదా! అప్పుడు డి లెస్ దాన్ బి. డి లెస్ దాన్ బి అంటే దాని అర్థం ఏంటి? బి గ్రేటర్ దాన్ డి. బి గ్రేటర్ దాన్ డి. వాడు అడుగుతుంది అదే కదా! ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్. దీనికి మాత్రం ప్రాక్టీస్ బాగా చేయాలి. ఓకేనా? ప్రాక్టీస్ బాగా చేయాలి. నెక్స్ట్ క్వెషన్. ఒకటి కష్టపెట్టి ఒకటి ఈజీ క్వెషన్ ఇస్తున్నారు పేపర్‌లో. ఇక్కడ ఒకసారి చూడండి. టీ నెంబర్ ఎంత? 20. క్యూ ఎంత? 17. ఎన్ ఎంత? 14. ఓకే. ఎన్ 14. తర్వాత 20, 17, 14 తగ్గించుకుంటూ వస్తున్నారు. -3 ఇప్పుడు ఇక్కడ -3 అంటే ఎంత ఉండాలి? 11. 11 అంటే కే. ఓకే. సో కే ఎక్కడెక్కడ ఉంది? ఈ 2 ఉంది చూసుకోండి. కే ఎక్కడెక్కడ ఉంది? ఈ 2 ఉంది చూసుకోండి. ఇప్పుడు నెంబర్స్ చూడండి. 359 నీట్‌గా రాస్తున్నాను. 322 కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. 287 నెక్స్ట్ 223. ఎప్పుడు కూడా నంబర్ సిరీస్‌లోని క్వెషన్‌లోని ఏమైనా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ లేకపోతే ఇమ్మీడియేట్‌గా డిఫరెన్స్‌కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఇక్కడ 359, 322. 359, 322. ఆన్సర్ 37 రైట్ కదా! 37. నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడేమో 13 తక్కువ. 22, 35, 35, 37, 35. ఇప్పుడు నెక్స్ట్ ఎంత ఉండదు అయితే గ్యాపు? 33. 287, 33 గ్యాప్ తీసుకున్నట్టయితే ఇదేమో 4, 5, 254 ఈజ్ ద ఆన్సర్. 254. రైట్. ఇక్కడ 2 తగ్గింది, అక్కడ కూడా 2 తగ్గాలి. ఓకే. సో 254 కన్ఫర్మేషన్ చేసుకుందామే. 254. ఇప్పుడు నెక్స్ట్ ఎంత తగ్గాలి అయితే? 31. ఓకే. 31. 254, 31 డిఫరెన్స్ చూడండి. ఇదేమో 3 వస్తుంది, ఇదేమో 2, ఇదేమో 2. సో సాటిస్ఫై అయిపోయింది. డిఫరెన్స్ డిక్రీజ్ అవుతుంది కానీ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. ఓకే. ఇది ఆప్షన్ ఏమో డి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి. 4 letters cluster have been given out of which 3 are alike in the same manner and different. Select the odd man out. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా నెంబర్స్కి ఇవ్వాలి. నెంబర్స్ ఇచ్చేటప్పుడు 11, 13 గ్యాప్ ఎంత? 2. 1, 6 గ్యాప్ ఎంత? 5. 10, 14 గ్యాప్ ఎంత? 4. 18, 26 గ్యాప్ ఎంత? 8. వీటన్నిటి మధ్యలో కూడా గ్యాప్ అనేది ఈవెన్ నెంబర్ ఉంది. దీనికి ఈవెన్ నెంబర్ లేదు, ఆడ్ నెంబర్ ఉంది గ్యాప్. సో అది ఆడ్ మ్యాన్ అవుట్. ఓకే. ఇలాంటి చిన్న మిస్టేక్ చేసేస్తాం. నెక్స్ట్ సేమ్ ఆడ్ మ్యాన్ అవుటే. స్లెడ్జ్ అనేది స్నో మీద నడుస్తుంది. ఓకే. స్నోలో. కారు రోడ్డు మీద నడుస్తుంది. సబ్మెరీన్ వాటర్లో నడుస్తుంది. కానీ ఇక్కడ బోటు, షిప్ రెండు ఒకేలాంటివి ఇచ్చాడు. ఇవి దేంట్లో నడాలి? ఓకేనా. ఇది ఈ 3 కూడా ఒకేలా ఉంటాయి. ఇది ఆడ్ మ్యాన్ అవుట్. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ ఫ్రెండ్స్. ఈచ్ ఆఫ్ జాగ్రత్తగా కాన్సెప్ట్తో పాటు సొల్యూషన్ చెప్పుకుంటున్నాం. నాట్ ఓన్లీ సొల్యూషన్. ఈచ్ ఆఫ్ పల్లవి, మేఘన, రుచిక, వినీత, జ్యోతి, నీలం అండ్ సౌమ్య have an exam on a different day of a week starting from Monday and ending with Sunday. Okay. Starting from Monday, ending with Sunday. Starting from Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday. ఓకే. సండే. ఓకే. మళ్ళీ బ్యాక్ వచ్చేసండి. సండే ఆఫ్ ది సేమ్ వీక్. నీలం హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ ది థర్స్డే. ఓకే.
Neelam has an exam on Thursday. Neelam. Okay. Neelam. Thursday. Okay. Back question. Neelam has an exam on Thursday. Jyoti has an exam on the day third day before the Neelam. Third day before the Neelam. Okay. Neelam 3 రోజుల ముందు. 1, 2, 3. ఎవరు? జ్యోతి. ఓకే. జ్యోతి. నెక్స్ట్ జ్యోతి హ్యాస్ ఎన్ ఎగ్జామ్ ఆన్ ద థర్డ్ డే. ఓకే. థర్డ్ డే బిఫోర్ నీలం. ఓకే. ఓన్లీ వన్ పర్సన్ హ్యాస్ ఎగ్జామ్ బిట్వీన్ జ్యోతి అండ్ వినీత. ఓన్లీ వన్ పర్సన్ జ్యోతి అండ్ వినీత మిడిల్. జ్యోతి అండ్ వినీత మిడిల్ వన్ పర్సన్. జ్యోతి అండ్ వినీత. ఓకే. and Vinita. Jyoti and Meghna have a gap of 4 days between their exam. Gap. Jyoti ki Meghna ki 4 days gap undi. Jyoti ki Meghna ki 4 days gap undi. 1, 2, 3, 4. Okay. 1, 2, 3, 4. ఇక్కడ ఎవరు ఇప్పుడు? Meghna. Okay. Jyoti and Meghna have a gap of the 4 days between their exam. Pallavi has a exam on the day after Neelam. Neelam వెంటనే ఎవరికి ఎగ్జామ్ ఉంది? పల్లవి హ్యాస్ ఎగ్జామ్ ఆన్ ది డే ఆఫ్టర్ నీలం. నీలం వెంటనే ఎవరికి ఉంది ఇక్కడ? పల్లవి. పల్లవికి ఎగ్జామ్ ఉంది ఇక్కడ. ఓకే. డే ఆఫ్టర్ అండ్ రుచిక హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ ద డే ఆఫ్టర్ మేఘన. మేఘన తర్వాత ఎవరికి ఉంది ఎగ్జామ్? రుచికకు ఉంది. మేఘన తర్వాత రుచికకు ఉంది. ఓకే. రుచికకు ఉంది. ఓకే. రుచికకు ఉంది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఎగ్జామ్ ఆన్ ట్యూస్డే. హూ అమాంగ్ ద ఎగ్జామ్ ఆన్ ట్యూస్డే. ఇంక మిగిలిపోయిన వాళ్ళు ఎవరండి ఇక్కడ? ఓకే. ఇంక మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? జ్యోతి, వినీత, నీలం, పల్లవి, మేఘన, రుచిక అందరూ అయిపోయారు. ఇంక మిగిలిపోయింది ఎవరు? సౌమ్య. ఓకే. సౌమ్య. సో ఇది సౌమ్య. ట్యూస్డే ఎగ్జామ్ ఎవరికి ఉంది? అయితే సౌమ్యకు ఉంది. ఆప్షన్ బి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి క్వశ్చన్ మీరు ఒకసారి చూసుకోండి, అనాలిసిస్ చేసుకుని. రైట్. ఇక్కడ మళ్ళా ఈ క్వశ్చన్ చూడండి. 6 స్టూడెంట్స్ HUV ప్లేస్ ఉంచామా? లేదు. సో ఇక్కడే చెప్పాలి. So 6 students HUABC and T are sitting in a circle facing the center. Okay, facing the center. అందరూ కూడా సెంటర్లో ఫేసింగ్ చేస్తూ కూర్చున్నారు. ఓకే. ఫేసింగ్ ద సెంటర్ ఓన్లీ. 1. మొత్తం అందరూ కూడా ఫేసింగ్ సెంటర్లో పెట్టి కూర్చున్నారు. ఓకే. 6 స్టూడెంట్స్ HUABC. ఓకే. T sitting in a circle. H is second to the left of C. Left of C. Of C అనగా ఇమీడియట్గా వెనక నుంచి వచ్చేటప్పుడు Cకి అని అర్థం. ఓకే. వెనక నుంచి వచ్చేటప్పుడు ఇంగ్లీషు మన లాంగ్వేజ్లోకి మార్చుకునేటప్పుడు వెనక నుంచి చదవాలి. ఓకే. వెనక నుంచి చదవాలి. ఓకే. వెనక నుంచి. H is sitting to the left of C అంటే Cకి ఎడం పక్క. ఓకే. Cకి ఎడం పక్క. ఎన్నో ఎడం పక్క? రెండో వాడు. ఓకే. ఇక్కడ హెచ్ ఉండాలి. హెచ్. యు ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. యు అనేవాడు ఏకి సెకండ్ రైట్లో ఉన్నాడు. మనకు తెలియదు ప్రస్తుతానికి, వదిలేద్దాం. ఓకే. బి ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ టీ. బి అనేవాడు టీకి ఇమీడియట్ రైట్లో ఉండాలి. సి ఈజ్ ఏ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ టీ. లెఫ్ట్ ఆఫ్ టీ అంటే లెఫ్ట్ ఆఫ్ టీ మీన్స్ టీకి. ఓకే. టీకి. సో సి ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ టీ. ఓకే. టీకి సెకండ్ లెఫ్ట్లో. ఓకే. సి ఉన్నాడు. ఏ ఈజ్ సీటెడ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ హెచ్. ఓకే. సో ఏ ఈజ్ సీటెడ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ హెచ్. హెచ్కి రైట్ హ్యాండ్ సైడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్. సో ఇక్కడ ఏ ఉన్నాడు. ఇక్కడ ఏ. ఇప్పుడు పై స్టేట్మెంట్లోకి రండి. ఇక్కడ యూ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఏ. ఓకే. యూ అనేవాడు సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఏ. ఇది యూ. ఇది యూ. ఓకే. ఒకసారి అన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోండి.
H is sitting to the left of C. Okay. U is to the right of A. Okay. B is the immediate right of T. B is the immediate right of T. Immediate T is T. Immediate right. Okay. Immediate right B. Idanamata. Okay. Immediate right. So C is the second to the left of T. Okay. A is seated to the immediate right of H. Okay. Who is middle immediate neighbor of H and T? H and T కి immediate neighbor ఎవరు ఇక్కడ? H and T కి immediate neighbor, H and T కి immediate neighbor B. Answer B is the answer, my dear friends. Okay. Right. ఏ క్వశ్చన్ చూడండి. సిరీస్. సో 3 లెటర్స్ 2 లెటర్స్ ఉన్నాయనుకోండి. ఎప్పుడైనా 2 లెటర్స్ 3 లెటర్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ చెక్ ద స్టార్టింగ్ లెటర్, సెకండ్ యూ చెక్ ద సెకండ్ లెటర్, థర్డ్ యూ చెక్ ద థర్డ్ లెటర్స్. రైట్. అలా చెక్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ఇటుకి ఇవ్వండి. వై ఎంత 25, యు 21, క్యూ 17, ఎం 13. ఓకే. గ్యాప్ ఎంత తెలిసిపోతుందా? 4 అంటే 9 అంటే దేంతో స్టార్ట్ అవుతుంది? ఐతో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే. ఈ 2 పక్కన పెడండి. ఓకేనా. తర్వాత సెకండ్ లెటర్స్ ఎల్ వచ్చేసరికి 12, ఎన్ 14, క్యూ 17, యు 21. తర్వాత ఇక్కడ గ్యాప్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ గ్యాప్ చెక్ చేయండి. ఇక్కడ 12కి 14కి గ్యాప్ ఎంత? 2. నెక్స్ట్ గ్యాప్ 3, నెక్స్ట్ గ్యాప్ 4, నెక్స్ట్ గ్యాప్ 5 అంటే 26 అంటే జెడ్ ఉండాలి. ఓకే. జెడ్. సో జెడ్ ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. క్రాస్ చెక్ చేసేద్దాం మూడోది కూడానా. ఓకే. మూడోది కూడా క్రాస్ చెక్ చేసేద్దాం. సో జెడ్ 26, జెడ్ 26, యు 21, పి 16, ఎన్ కే 11. గ్యాప్ ఎంత ఉంది ఇక్కడ? 5. ఓకే. 5 అంటే 6 అంటే ఎఫ్. IZF ఈజ్ ద ఆన్సర్. రైట్. ఓకే. సిలాగిజం కాన్సెప్ట్. ఓకే. సిలాగిజం కాన్సెప్ట్ సింపుల్గా మీనింగ్ చెప్పాలంటే ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు, కన్క్లూజన్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ ఏది రైట్ చూసుకోవాలి. నెక్స్ట్ పేజ్లో మళ్ళీ రాసి పెట్టాను చూడండి. స్టేట్మెంట్. నో గ్రేప్ ఈజ్ ఆరెంజ్. అసలు గ్రేప్కి ఆరెంజ్కి సంబంధం లేదు. మీరు ఆ రెండింటిని దగ్గరగా చేద్దామని ఆ రెండు కలవు. ఓకే. గొడవైంది ఈ మధ్యనే. ఓకే. సో గ్రేప్ అండ్ ఆరెంజ్. సో నో గ్రేప్ ఈజ్ ఆరెంజ్, నో గ్రేప్ ఈజ్ ఆరెంజ్. గ్రేప్ ఆరెంజ్ అసలు సంబంధంలే. ఇలా వేరు ఉన్నాయి. మీరు ఎంత ట్రై చేసినా కలవు. ఓకే. నెక్స్ట్ ఆల్ బ్లూబెర్రీస్ ఆర్ గ్రీన్. ఓకే. గ్రేప్స్ అంటే ప్రతి బ్లూబెర్రీ కూడా, ఓకే, ప్రతి బ్లూబెర్రీ కూడా గ్రేప్ అనమాట. ఓకే. అంటే బ్లూబెర్రీ అనేది ఎక్కడుంది? ఇన్సైడ్ ఆఫ్ ద గ్రేప్ ఉంది. ఓకే. ఆల్ అంటే అదే కదా. ఇది కన్క్లూజన్స్ ఏమిచ్చారు? సమ్ ఆరెంజెస్ ఆర్ బ్లూబెర్రీస్, సమ్ ఆరెంజెస్ బ్లూబెర్రీ. రాంగ్. ఎందుకంటే ఈ ఆరెంజ్ గ్రేప్నే టచ్ చేయట్లేదు, ఆ లోపల బ్లూబెర్రీని ఏం టచ్ చేస్తుంది? రాంగ్. నో ఆరెంజ్ ఈజ్ ఎ బ్లూబెర్రీ. సో రైట్ ఆన్సర్. ఓకే. రైట్ ఆన్సర్. ఇది రైట్. అంటే ఆన్సర్ ఓన్లీ 2 అనమాట. ఈజీగా ఉందా? ఓకే. నెక్స్ట్ ప్లేస్ ఇచ్చామా? ఓకే ఉంది. రైట్. ఇక్కడ చూడండి. మీరు ఈజీగా ఉందనుకున్న లేపు వెంటనే మన లెవెల్కి తగ్గట్టుగా డిఫికల్ట్ అనిపిస్తుంది. ఓకే. ఒక క్వశ్చన్ అటు ఒక క్వశ్చన్ ఇటు ఉంది. ఓకేనా. యాజ్ ఏ హ్యూమన్ సైకాలజీ, నాట్ ఫర్ టాపర్స్, నార్మల్గా ఉండే వాళ్ళందరికీ చెప్తున్నాను. స్టేట్మెంట్స్. ఓన్లీ ఫ్యూ బ్యాట్స్ ఆర్ బాటిల్స్. ఓన్లీ ఫ్యూ బ్యాట్స్ ఆర్ బాటిల్స్. ఆల్ బ్యాట్స్ ఆర్ స్క్వేర్. నో స్క్వేర్ ఈజ్ ఎ క్లౌడ్, బట్ సమ్ క్లౌడ్ ఈజ్ ఎ బాటిల్, సమ్ క్లౌడ్ ఈజ్ ఆల్సో బాల్. ఇలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. 3 కన్క్లూజన్స్ ఏది రైట్ చెప్పాలి. ఓకే. ఒకసారి చూడండి. ఓన్లీ ఫ్యూ బ్యాట్స్ ఆర్ బాటిల్స్. ఓకే. ఓన్లీ ఫ్యూ అనేసాడు కాబట్టి కంపల్సరీ పార్టీషన్ తీసుకోవాలి. ఓకే. కంపల్సరీ ఓన్లీ ఫ్యూ బ్యాట్స్, ఓన్లీ ఫ్యూ బ్యాట్స్, ఓన్లీ ఫ్యూ బ్యాట్స్, బాటిల్స్. ఇలా బాటిల్స్ తీసుకుందాం. బాటిల్స్.
ఓకే. ఆల్ బ్యాట్స్ ఆర్ స్క్వేర్స్. ప్రతి బ్యాట్ కూడా స్క్వేరే. ప్రతి బ్యాట్ని కూడా స్క్వేర్లో పెట్టాలి. ప్రతి బ్యాట్ని కూడా స్క్వేర్లో రాయాలి. ప్రతి బ్యాట్ని కూడా స్క్వేర్లో రాయాలి. ఓకే. నో స్క్వేర్ ఈజ్ ఎ క్లౌడ్. ఓకే. స్క్వేర్కి క్లౌడ్కి అసలు సంబంధం లేదు. ఆ రెండింటిని టచ్ చేయకూడదు అసలు. ఓకే. నెక్స్ట్ నో స్క్వేర్ ఈజ్ ఎ క్లౌడ్. నెక్స్ట్ బట్ సమ్ క్లౌడ్ ఈజ్ ఎ బ్యాటిల్, సమ్ క్లౌడ్ ఈజ్ ఎ బాటల్. సమ్ క్లౌడ్ బాటల్ కింద తీసుకున్నాను, ఇక్కడ క్లౌడ్ కింద తీసుకునేది క్లౌడ్. ఓకే. సమ్ క్లౌడ్ బాటల్. సమ్ క్లౌడ్ ఆల్సో బాల్. సమ్ క్లౌడ్ ఆల్సో. ఓకే. సమ్ క్లౌడ్ ఆల్సో బాల్. ఓకే. బాల్ లేదు కదా. ఓకే. ఆల్సో బాల్. ఆల్సో సమ్ క్లౌడ్ ఆల్సో బాల్. బాల్ సెపరేట్, అక్కడ ఏం లేవు అవి. ఓకే. ఇప్పుడు కన్క్లూజన్ ఏంటి? ఆల్ క్లౌడెడ్ బాటిల్స్. ప్రతి క్లౌడ్ బాటిలా? రాంగ్. ఫస్ట్ క్లియర్లీ రాంగ్. ఓకే. సమ్ స్క్వేర్స్ కెన్ బి బాటిల్స్. ఇట్ ఈస్ పాసిబుల్. సమ్ స్క్వేర్స్ కెన్ బి బాటిల్స్. సమ్ స్క్వేర్స్ కెన్ బి బాటిల్. ఎస్, రైట్ కదా, ఇది క్లియర్గా రైట్, తెలిసిపోతుంది కదా. ఓకే, తెలిసిపోతుంది. నెక్స్ట్ ఆల్ బాటిల్స్ బాల్. ప్రతి బాటిల్ కూడా బాల్. మనకి రిలేషన్ ఇవ్వలేదు, మనం చెప్పలేము. ఓన్లీ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. సిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, 6 స్టూడెంట్స్ ABCD and F participated in a test of the 300 marks. టెస్ట్ ఆఫ్ ది 300 మార్క్స్. జాగ్రత్త ఉందండి. టెస్ట్ ఆఫ్ ది 300 మార్క్స్. సి స్కోర్డ్ 60. ప్లేస్ ఉందా? ప్లేస్ ఉంది మనకి. ఫస్ట్ 60% మార్క్స్ విచ్ ఆర్, ఓకే, 60% మార్క్స్ విచ్ ఆర్ 20% హయ్యర్ దెన్ దట్ ఆఫ్ ద ఈ కన్నా అది 20% ఎక్కువ అంట మార్క్స్. రేషియో ఆఫ్ ద మార్క్స్ అప్టైన్డ్ బై ఏ. ఓకే, రేషియో ఆఫ్ ద మార్క్స్ అప్టైన్డ్ బై ఏ, బి అండ్ ఎఫ్ ఈ రేషియోలు ఇచ్చారు respectively. D scores 50% more than marks than E, who is score same as the marks as the B. Okay. If passing marks is 35%, if passing marks is 35% of the maximum marks, then marks scored by D. Okay, marks scored by D at what percentage more than the passing marks? More than the passing marks. Okay, more than the passing marks. ఇక్కడ చూడండి, ఇక్కడ if passing marks is 35% of the maximum marks, then marks scored by D at, okay, marks scored by D at what percentage more than the passing marks? More than the passing marks. Okay, ఇది question, my dear friends. Okay friends, observe. 6 students A, B, C, D and F. Okay, A, B, C, D, E, F. అర్థం కావడం కొద్ది స్లోగా చెప్తాను. ఓకే, కంగారు పడద్దు. 30 క్వశ్చన్లు మీరే ఎంత టైం తీసుకున్నారు అనుకోకండి. మీకు అర్థం కావడం ప్రతిగా మనకి. ఓకే, చూడండి. ఓకే, C scored 60% marks which are 20% higher than the E. Okay, C scored 60% marks, 60% of marks. టోటల్ మార్క్స్ ఎంత? 300. ఆ 300 60% అంటే సి అనే వ్యక్తికి, సి అనే స్టూడెంట్కి 180 మార్క్స్ వచ్చాయి. ఆ 180 అనేది ఈతో పోలిస్తే 20% ఎక్కువ అంట. ఈతో పోలిస్తే 20% ఎక్కువ అంట. అంటే ఈకి 150 మార్క్స్ వచ్చాయి. ఈకి 150 మార్క్స్ వచ్చాయి. ఓకేనా, ఈకి 150 మార్క్స్ వచ్చాయి. తర్వాత చూడండి, 20% హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ఈ. ఓకే, ratio of marks obtained by A, B and F 10, 65 respectively. D scored 50% more than marks E. Okay, D scored 50% more than marks E. More than marks E. Okay, ఎంత పర్సెంటేజ్? 50% more than E. అంటే 150లో 50% అంటే 75. అంటే ఎన్ని మార్క్స్ అవుతాయి? 225 మార్క్స్. ఎవరికి? 225 మార్క్స్ ఎవరికి? Dకి. ఓకే, Dకి 225 మార్క్స్ వచ్చాయి. డేకి 225 మార్క్స్ వచ్చాయి. ఓకే, డేకి 225 మార్క్స్ వచ్చాయి. తర్వాత అండ్ దాని హూ స్కోర్డ్ సేమ్ మార్క్స్ ఎస్ బి. ఎవరికంటే ఈ బీకి కూడా ఈకి ఎన్ని అయితే వచ్చాయో అన్నే వచ్చాయి. 150 మార్క్సే వచ్చాయి చెప్పాడు ఇక్కడ.
50% మోర్ మార్క్స్ దాన్ ఈ. ఆ హూ అనేది దేని చూపిస్తుంది అంటే ఈని చూపిస్తుంది. హూ స్కోర్స్ సేమ్ యాజ్ ఎ బి. బీకి ఎన్ని అయితే ఉన్నాయి, ఈ కూడా ఎన్ని ఉన్నాయి. సో బి వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఏ అండ్ ఎఫ్ కావాలి. ఫస్ట్ క్లియర్గా కావాలంటే ఏ అండ్ ఎఫ్ కావాలి. ఏ అండ్ ఎఫ్ చూసుకోండి. ఏ అండ్ ఎఫ్, ఓకే, ఏ అండ్ ఎఫ్, ఏ అండ్ ఎఫ్. ఓకే స్టూడెంట్స్, ఏబిఎఫ్కి రిలేషన్ ఉంది ఇక్కడ. ఏబిఎఫ్ రిలేషన్ ఉంది. అందులో బి ఎన్ని పార్ట్స్, 10:6:5. ఓకే, 10:6:5, 10:6:5, రైట్. 10:6:5, 10:6:5. నెక్స్ట్ బి ఆల్రెడీ మనకు తెలుసు 6 పార్ట్స్. 6 పార్ట్స్ వచ్చేసరికి 150. అంటే ఒక పార్ట్ వచ్చేసరికి ఎఫ్ కావాలనుకోండి 5 పార్ట్స్ కావాలి. నాకు ఎఫ్ కావాలంటే 5 పార్ట్స్ కావాలి. ఎఫ్ కావాలంటే 5 పార్ట్స్ కావాలి. ఓకే, ఎఫ్ పార్ట్స్ కావాలంటే 5 పార్ట్స్. ఇఫ్ పాసింగ్ మార్క్స్ ఇస్ 35%. ఓకే, ఇఫ్ పాసింగ్ మార్క్స్ ఇస్ 35% ది మ్యాక్సిమం మార్క్స్, దెన్ మార్క్స్ స్కోర్డ్ బై బిడి. ఓకే, మార్క్స్ స్కోర్డ్ బై డి. మన క్వశ్చన్కి ఇదంతా చేయనవసరం లేదు, కానీ మొత్తం క్లారిటీ కోసం. ఓకే, 5 పార్ట్స్ క్రాస్ మల్టిప్లికేషను 5 × 150 upon 6. 6 12 25, 5 25 125. ఎవరు, ఎఫ్ 125. ఓకే, 125. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏ కావాలి, 10 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత, 125. 10 పార్ట్స్ ఎంత, 250 కదా. సో 250. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ పాసింగ్ మార్క్స్ ఇస్ 35% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్. పాసింగ్ మార్క్స్ ఇస్ 35% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్. పాసింగ్ మార్కులు 35 అంటే 300 × 35/100. సో ఆన్సర్ 105. ఓకే, ఆన్సర్ 105 కదా, 105. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 105. If passing marks is 35% of maximum marks, then marks scored by D at what percentage more than the passing marks? More than the passing mark. More than the passing mark. Okay, more than the passing mark. More than the passing mark. D కేమో 225 వచ్చింది, ఇదేమో పాస్ మార్క్ 105. అంటే ఎంత ఎక్కువ వచ్చింది, 120. ఇప్పుడు ఈ 120 అనేది దేంతో కంపేర్ చేయాలి, 105 × 100. కంపేర్ విత్ ద పాస్ మార్క్, 105 × 100. Okay, 120/105 × 100, approximately simplification. We are getting the answer. It is more than 1 above, everything 1 above ఉంది. 5/4 దగ్గరగా ఉంది. 5/4 ఉండేటట్టు ఉండాలి. సో 4s ఉండేటట్టు అంటే 114.29. ఇది అప్రాక్సిమేషన్ తీసుకున్నాను అనమాట. ఓకే, 114.29 అనేది. ఓకే, ఇదండి. నెక్స్ట్ మళ్ళీ పై చార్ట్. ఓకే, ఒకసారి చూడండి. Pie chart shows the income of the distribution of the 4 earning persons in a family. Persons in a family income in the year 2020. Read the data carefully and answer the questions. Distribution of the person total 2020. This is distribution of 2020. If the incomes of B and D increased by the 20 and 20% in the year 2021 of the previous year, then find the ratio of the total income of the B and D together in 2020 to that 2021. Okay, 2020 to 2021 అడిగారు. ఓకే, సో ఇక్కడ ఎక్కడైనా pie chart shows the income of the distribution of the 4 earning persons in a family income in the year 2020. Read the data. Okay, మళ్ళీ నీట్గా ఇంకో పేజీలు ఇచ్చాం చూడండి ఇక్కడ. ఓకే, ఇది 2020. ఇది 2020. If incomes of B and D increased by 10% and 20% in the year 2021 of the previous year. సో B ఎంత ఇక్కడ, B ఎంత ఉంది ఇక్కడ, B ఇది B 25%. అంటే 25 అని అనుకోండి, నెంబర్ ఇవ్వలేదు కాబట్టి 100 అనుకున్నాను. 100లో 25% అంటే 25. అది ఎంత పర్సెంటేజ్ పెంచారు, 10%. ఇది 10% పెంచితే
27.5 అయింది. 27.5 గుర్తుపెట్టుకోండి. 27.5 10% అంటే 2.5 కదా, 27.5. అండ్ ఇంకోటి ఏంటి డి అంటే ఎల్లో కలర్. డి ఏమో 15% ఇచ్చారు, 15%. అది ఎంత పెంచారు? 20%. ఓకే, 20% ఇన్ ద ఇయర్. అంటే 20% అంటే ఇందులో ఇది ఓల్డ్ అనమాట 15. ఇది ఎంత పెంచారు? 20% పెంచారు. అంతే ఎంత అయింది? 18 అయింది. ఓకే, 18 అయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ది టోటల్ ఇన్కమ్స్ ఆఫ్ the B and D together. Okay, total income the B and D together in 2020, that to 2021. B and D together ఇదేమో 40 and ఇదేమో 40. ఈ రెండు కలపండి ఇక్కడ 5, 5, 4, రైట్? 45.8. 40:45.5. ఓకే, 40:45.5. ఓకే, ఈ రెండు ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేసేయండి. 5 8, 5 9 1. ఓకే, 8:9.1. 8:9.1. ఆన్సర్ బి. 8:9.1. ఆన్సర్ ఇస్ బి. ఓకే, ఇది పై చార్ట్. నెక్స్ట్ మరొకసారి క్వశ్చన్ చూడండి. ద చార్ట్ షోస్ ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ గవర్నమెంట్. ఓకే, the chart shows the investment of the government entity in the crores. Okay, in the crores in a different sector. The total investment is 1000 crores. 1000 కింద తీసుకోండి. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 1000. ఓకే, క్వశ్చన్ ఏంటి? ఇది ఫుడ్ అండ్ డెవలప్మెంట్ ఇవన్నీ ఈ టేబుల్ ఇచ్చారు, చూసుకుందాం. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ find the ratio of the average investment on banking and defense sector and development sector. Okay, banking and చూడండి క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ నీట్గా రాసాం, కనిపించకపోతే అక్కడ. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 1000 తీసుకుందాం. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ది బ్యాంకింగ్, డిఫెన్స్ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ అండ్ డిఫెన్స్ సెక్టర్ and the average investment on the insurance, railways and development sectors. 3 ఇక్కడ. ఫస్ట్ దాంట్లో రండి, తర్వాత 3. ఓకే, ఫస్ట్ దాంట్లో రండి, తర్వాత 3. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ బ్యాంకింగ్ అండ్ డిఫెన్స్ సెక్టర్. ఓకే, బ్యాంకింగ్ అండ్ డిఫెన్స్ సెక్టర్. బ్యాంకింగ్ ఎక్కడ ఉంది? ఇది నెంబరు 13. ఓకే, 13. బ్యాంక్ డిఫెన్స్ లాస్ట్లో ఉంది 25. 13, 25, 38. ఓకే, ఇదేమో 38 అండి. 38/2 వేసుకుందాం. యావరేజ్ 2 ఐటమ్స్ కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 38/2. తర్వాత ఇన్సూరెన్స్, రైల్వేస్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఇన్సూరెన్స్, రైల్వేస్ అండ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే రెండోది 15 ఉంది ఇక్కడ. 15 నీట్గా రాసినాం. 15 ప్లస్ డెవలప్మెంట్ అయిపోయిందా? ఇన్సూరెన్స్, రైల్వే. ఇన్సూరెన్స్ 12, రైల్వే ఇక్కడ బ్లూది 15/3. ఓకే, by 3. సో 38/2 is to 27, 42/2. ఓకే, ఇది ఎంత అవుతుంది? 2 19, ఇది 3 14, 42. అంటే 19:14 ఈజ్ ద ఆన్సర్. 19:14 ఈజ్ ద ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఇదండి క్వశ్చన్. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. లైన్ చార్ట్. ఓకే, లైన్ చార్ట్ మీకు ఐడియా వస్తుందా? ఎక్కువ క్వశ్చన్స్ చార్ట్సే ఉన్నాయి. స్టాటిస్టిక్స్ సెంటర్ అవుతాం, అవి కూడా చాలా ఉన్నాయి. ఓకే, దిస్ గ్రాఫ్ షోస్ పర్సంటేజ్ ఆఫ్ ది గర్ల్స్ అవుట్ ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్ ఇన్ ద percentage of the girls out of the total students in 5 different branches of the engineering colleges A, B, C, D and E. Total number of students in each branch is 200. Okay, total number of students each branch is 200.
టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈచ్ బ్రాంచ్, నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఇచ్చాను చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్, total number of boys and total number of girls in the all the branches. Okay, all the branches. Okay, అయిపోయింది మన పని. క్వశ్చన్ ఈజీనే, క్వశ్చన్ చాలా ఈజీనే, కానీ క్యాలిక్యులేషన్. ఓకే, క్యాలిక్యులేషన్ ఇది 55%. ప్రతి దాంట్లో కూడా 200 మెంబర్స్, ప్రతి దాంట్లో కూడా బాయ్స్ అండ్ గర్ల్స్, ప్రతి దాంట్లో కూడా. ఓకే, ప్రతి దాంట్లో కూడా బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చాలా రకాలుగా చేయొచ్చు, అది బేస్డ్ ఆన్ ది ప్రాక్టీస్. ఎలా అంటే ఇక్కడ గర్ల్స్ 55 కదా, బాయ్స్ ఎంతమంది, బాయ్స్ ఓకే 45, గ్యాప్ ఎంత ఉంది 10. ఇక్కడ గర్ల్స్ 80 కదా, సో గర్ల్స్ 20% కదా, బాయ్స్ ఎంత 80, గ్యాప్ ఎంత 60%. ఇది 35, ఆటోమేటిక్గా బాయ్స్ 65, మళ్ళీ గ్యాప్. ఇలా గ్యాప్లు కలుపుకొని డైరెక్ట్గా చేసేయచ్చు. ఓకే, డైరెక్ట్గా వచ్చేస్తుంది, అది బేస్డ్ ఆన్ ది ప్రాక్టీస్. ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా ఆ డిఫరెన్స్ చేసుకునే కన్నా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్ట్ టైం చూసినా సరే ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా. ఒరిజినల్గా చెప్తున్నాను చూడండి, గర్ల్స్ ఫస్ట్ దాంట్లో 55%. ఓకే, 55%. ప్రతి దాంట్లో కూడా 200 మెంబర్స్ కదా, అందులో 55% అంటే గర్ల్స్ 110. ఇప్పుడు బాయ్స్ ఎంత అవుతారు ఆటోమేటిక్గా 90. 200 అయినా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ బ్రాంచ్ ఇస్ 200. ప్రతి బ్రాంచ్లో కూడా 200. ఓకే, ప్రతి బ్రాంచ్లో కూడా 200. ఓకే, సో నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ ది గర్ల్స్ చేశాడు 55%. ఓకే, 55% అంటే 110 ఇన్ 90. 20% అంటే 40. ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా 160 బాయ్స్. 35% అంటే 70. ఇది ఆటోమేటిక్గా 130. 40% అంటే 80. ఓకే, 80. అప్పుడు ఇది ఎంత 120. నెక్స్ట్ 25% 50. ఇది 150. ఓకే, జాగ్రత్తగా యాడ్ చేయండి. 0 ఇది 5 10. ఓకే, 25 2 అంటే 350 ఉంది ఇక్కడ 350. ఓకే, ఇది 350 అంటే 650 కదా, మొత్తం 5 బ్రాంచ్లు 5 రెళ్ళు 1000 కదా. పెట్టి డౌట్ ఉంటే కనుక చూసుకోండి. 90 + 160 250. 250 50 300 500 650. ఇప్పుడు గ్యాప్ ఎంత ఉంది వీళ్ళిద్దరి మధ్యలోని 300. ఆన్సర్ ఈజ్ 300. బస్. ఓకే, మనకి ప్రాక్టీస్ ఎక్కువ వచ్చినప్పుడు కొన్ని ట్రిక్స్ అవి ఉపయోగించుకుంటాం. ఓకే, కొన్ని ట్రిక్స్ కొన్ని లాజిక్స్ ఉపయోగించి ర్యాండమ్గా మనకి అప్రాక్సిమేట్గా ఎక్కడ వస్తుంది కూడా చెప్పచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ద చార్ట్ షోస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ హండ్రెడ్స్ who play 5 different games, namely A, B, C, D, and percentage of the girls playing these games. Series 1 total number of students చూపిస్తుంది. Series 1 అనేది total number of students. Series 2 percentage of the girls in the students చూపిస్తుంది. Percentage of the girls playing in a game, percentage of the girls playing any game. Okay, number of girls playing in that game, number of total students playing in that game. It's casual formula. Okay, ఇలా టేబుల్ ఇచ్చారు నీట్గా. మరొకసారి ఇది దీని క్వశ్చన్ ఇక్కడ, ఇది క్వశ్చన్. ఓకే, ఇది క్వశ్చన్. యావరేజ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ యావరేజ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ప్లేయింగ్ ఏబిడి ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ద బాయ్స్ ప్లేయింగ్ బాయ్స్ ప్లేయింగ్ బి అండ్ సి టుగెదర్ అప్ టు 2 డెసిమల్స్ అని అడిగారు. ఓకే, సో సిరీస్ 1 ఏం చూపిస్తుంది ఒకసారి చూడండి. Series 1 total number of students. Series 1 total number of students. Series 1. Okay na? Series 1 total number of students. Series 1 blue color. Series 2 percentage of the girls. Okay. Average number of girls playing A, B and D is what percent more or less than the boys playing B and C together. Okay.
What percentage more or less than the boys playing the B and C together? Okay, క్యాలిక్యులేషన్ చేద్దాం. మనకి ఎవరెవరు కావాలి? ఏబిడి. ఏ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 45. గర్ల్స్ 45%. గర్ల్స్ 45%. 45 into 45 upon 100. ఓకే, 45 upon 100. ఇది వాల్యూ ఎంత అవుతుందంటే వాల్యూ 45 స్క్వేర్ అనమాట. సింపుల్గా ఇది 2025. ఇది హండ్రెడ్స్లో ఉంది కదా, 100లు పోతాయి. ఓకే, నెక్స్ట్ 2025 గర్ల్స్ ఇన్ ద ఏ. సో వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్? ఏ, బి అండ్ డి ఇంపార్టెంట్. ఏ, బి అండ్ డి. దిస్ ఈజ్ ఏ, బి, డి. ఏ, బి, డి. సో బి 2000 అనుకుందాం. 20 కదా, 2000. 45%. 2000లో 45%. 45% అంటే 900 మంది. తర్వాత డి అంటే 1500 మంది. ఆ 1500 మందిలో 25%. ఓకే, 25%. 25/100 ఇంటూ 1500. క్యాలిక్యులేషన్ చేయటం లేదు. 1500లో ఆఫ్ 750, 375. ఇవన్నీ కలిపేయండి. 0, ఇదొక 0, ఇదొక 3, ఇదొక 3. 3300. దానికి యావరేజ్ తీయమన్నారు కదా, సో 1100. ఓకే, గర్ల్స్ ఏమో 1100 ఉన్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి ఇక్కడ చూడండి. యావరేజ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ప్లేయింగ్ ఏబిడి ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ది బాయ్స్ ప్లేయింగ్ బి అండ్ సి టుగెదర్. సో విత్ రెస్పెక్ట్ బాయ్స్ చూసుకోవాలి, బి అండ్ సి టుగెదర్. ఓకే, సో ఏబిసిడి వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ ఎంత ఎక్కువ లేదు ఎంత తక్కువ అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ మనకి బి అండ్ సి బాయ్స్ కావాలి. ఓకే, బి అండ్ సి బాయ్స్ కావాలి నాకు. ఓకే, సో బి అండ్ సి ఇందులోని 45%, ఇదేం 20 అంటే ఆటోమేటిక్గా ఎంత ఇక్కడ సింపుల్. ఇక్కడ బిలోని గర్ల్స్ ఎంత 900 అంటే ఇప్పుడు ఎంతమంది ఉంటారు బాయ్స్ ఇక్కడ 1100. సిలో 60%, 30, 40 ఏమో గర్ల్స్ కదా, అంటే బాయ్స్ 60% కదా. సో 3000లో 60% 1800. అంటే మొత్తం మీద బాయ్స్ చూసుకుంటే 2900 వచ్చారు. ఎంత ఎక్కువ లేదు ఎంత తక్కువ అని అడిగారు. ఎంత ఎక్కువ లేదు అంత తక్కువ అని. బాయ్స్ 2900, రైట్. బాయ్స్తో కంపేర్ చేయండి. సో 1100. గర్ల్స్ ఏమో 1100, బాయ్స్ 2900. గ్యాప్ ఎంత? 1800. ఓకే, ఈ 1800 by 2900 into 100. 20 క్యాన్సిల్. ఇది దగ్గర 30 వేసుకుందాం. దగ్గర అనుకుందాం. 33 దగ్గరగా 1380, 54. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 62.07. క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా చేస్తే కనుక. ఓకే, 62.07 ఈజ్ ద ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, మళ్ళీ టేబుల్ ఇచ్చాను నీట్గా. ఇదిగో the table given below shows the number of students enrolled for different engineering colleges A, B, C and D over the years. Study the data carefully and answer the following question అన్నారు. ఈ టేబుల్ తీసుకుందాం. ఇన్ ద ఇయర్ 2019 అంటే ఇది కావాలి మనకి. ఇన్ ద ఇయర్ 2019 25% students are college B enrolled in ECE. Okay, college B number of students in B ఎంతమంది? 25%. 25% అంటే ఈసీలోని ఎంతమంది? ఈసీలో ఎంతమంది? ఓకే, ఈసీలో ఎంతమంది? 25%. If 25% students of college B and enrolled in ECE, 25% అంటే ఇందులో 75, రైట్. ECE 75. 35% students enrolled in CSE.
35% సిఎస్సి. ఓకే, మరొకసారి నీట్గా రాస్తుంది. ఈసీఈ 75 మంది, సిఎస్ ఏమో 35%. ఓకే, సిఎస్ ఏమో 35%, సిఎస్ ఏమో 35%, 300లో 35%, 300లో 35% అంటే ఎంత? 105. వీళ్ళేమో సిఎస్ అనమాట. ఓకే, సిఎస్సి 105. ఓకే, 105 అయిపోయింది. అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ఐటీ. రిమైనింగ్ స్టూడెంట్స్ ఇక్కడ 180 అయిపోయింది కదా. రిమైనింగ్ స్టూడెంట్స్ ఐటీ ఎంతమంది ఉన్నారు అయితే ఇప్పుడు? 120 ఉంటారు. ఓకే, రిమైనింగ్ స్టూడెంట్స్ కాబట్టి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఎన్రోల్డ్ ఐటీ అండ్ డిఎస్సి. ఓకే, ఐటీ అండ్ డిఎస్సి. ఐటీకి ఏమో 120, ఐటీకి ఏమో 120. ఓకే, మొత్తం 300 కదా, అక్కడ 180 అయిపోయింది, 120. ఈసీ ఏమో 75 మంది. ఈసీ కదా అడిగారు, ఈసీ 75 మంది. డిఫరెన్స్ ఎంత? 45 మెంబర్స్. ఆన్సర్ 45. ఓకే, 45. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. క్యాలిక్యులేట్ ద రేంజ్ ఆఫ్ ది మార్క్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ఓకే, మనల్ని ఎలా ఇబ్బంది పడుతున్నారు తెలిసే పేపర్లో. ఒక కష్టమైన క్వశ్చన్ ఇస్తున్నారు, వెంటనే సులభమైన క్వశ్చన్ ఇస్తున్నారు. ఓకే, మై ఫీలింగ్. ఓకేనా, ఒక నార్మల్ స్టూడెంట్ యొక్క ఫీలింగ్. ఓకే, సో హయ్యెస్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఎంత? 60. లోయెస్ట్ ఎంత? 10. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని రేంజ్ అని అంటారు. ఓకే, 60, 10, 50 రేంజ్ అని అంటారు. దీన్ని. నెక్స్ట్, ఇఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ అండ్ మీన్ డీవియేషన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 20 and 25 రెస్పెక్టివ్లీ, ఫైండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100 ఈజ్ ద ఫార్ములా. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? 20. మీన్ ఎంత ఇచ్చారు? 25 ఇంటూ 100. సో 25 4s, 4 20s 80. ఆన్సర్ ఈజ్ 80. అంతే, ఈజీగా ఉంటాయి. ఓకే, కష్టం పెట్టేయడంలో చాలా కష్టపడుతున్నారు మనల్ని. ఓకే, సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100 ఈజ్ ద ఫార్ములా. ఓకే, నెక్స్ట్, ఫైండ్ జామెట్రిక్ మీన్ 3, 4, 41. 3, 4, 41 క్యూబ్ రూట్. బికాజ్ 3 పదాలు ఉన్నాయి కదా, ఎంత రూట్ కదా. 3 into 4 into 41. ఓకే, 3 into 4 into 41. సో క్యూబ్ రూట్ ఆఫ్ 3 4s 12 into 41. సో క్యూబ్ రూట్ ఆఫ్ 12 1s 12, 12 4s 48, 49, 492 is the answer. Option 3. Right? ఓకే, ఇది ఒక స్టాండర్డ్ బిట్ ఫ్రెండ్స్. ఇది స్టాండర్డ్ బిట్. ఇక్కడ ఎస్హెచ్ నేమ్ ఇచ్చారంటే జామెట్రిక్ మీన్ ఈజ్ ద బెస్ట్ యావరేజ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఇన్ ఇండెక్స్ నెంబర్స్. రీజన్ దిస్ యావరేజ్ మార్క్స్ బి ఇండెక్స్ నెంబర్స్ సాటిస్ఫైయింగ్ ద టైమ్ రివర్సల్ టెస్ట్ ఆల్సో. ఇది సాటిస్ఫైయింగ్ అనమాట. ఇట్ గివ్స్ అన్ ఈక్వల్ వెయిట్ టు ది ఈక్వల్ రేషియో ఆఫ్ ది చేంజ్. ఇది కూడా రైటే. ఓకే, ఆప్షన్ ఏ. ఇది ఒక స్టాండర్డ్ బిట్ అండి. రైట్. నెక్స్ట్, ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ఫైండ్ ద మీడియన్. ఫస్ట్ ఎప్పుడు కూడా క్వశ్చన్ని ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఎయిదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఎయిదర్ అసెండింగ్. ఓకే, ఫస్ట్ అసెండింగ్లో రాద్దాం. ఫస్ట్ నెంబర్ ఏంటి? 17, తర్వాత 18, తర్వాత 23. నెక్స్ట్ ఈ 3 అయిపోయాయి. 23 తర్వాత 36, తర్వాత 39. ఓకే, 39, 40, 48, 49. మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి? 3, 4, 5, 6, 7, 8, 8 పదాలు ఉన్నాయి. ఓకే, మొత్తం నెంబర్లు 8 ఉంటాయి కనుక మీడియన్ ఏమవుతుంది? మిడిల్ మోస్ట్ వాల్యూ. ఆ మిడ్జ్లో ఉన్న 2 ఉంటాయి కదా, దానికి యావరేజ్ కట్టాలి. 36 + 39/2 ఎంత అవుతుంది? 36, 45, 75/2. 75/2 అంటే 37.5. ఓకే, 37.5 సరిపోయిందా? 45 ఓకే, సరిపోయింది. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద క్వార్టైల్ డీవియేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ఓకే, రౌండెడ్ ద 2 డెసిమల్స్ అని అన్నారు. రౌండెడ్ ద 2 డెసిమల్స్ అని చెప్పన్నారు. ఓకే, క్వార్టైల్ డీవియేషను అంటే ఫార్ములా మనకి. క్వార్టైల్ డీవియేషన్ అంటే ఏమవుతుంది? Q3 - Q1 upon 2. రైట్, Q3 - Q1. క్వార్టైల్ డీవియేషన్ అంటే సింపుల్గా చెప్పాలా, మొత్తం ఇక ఫుల్ ఉంది ఇక్కడ 4 క్వార్టర్లు. Q1, Q2, Q3 ఇన్ లాస్ట్ క్వార్టర్. ఒక 4 మన ఉంటాయి. ఇది 1, 2, 3, 4. ఓకే,
సో క్వార్టైల్ డీవియేషన్ అంటే Q3 - Q1/2 అని చెప్పి అంటారు. ఇది అన్‌గ్రూప్డ్ డేటాకి. గ్రూప్డ్ డేటా వచ్చేసరికి ఆ Q1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే Q1 = L + N/4 - M అపాన్ F ఇంటూ C అంటారు. Q3 కావాలంటే ఓకే L + 3n/4 - M అంటే దాని ముందున్న ప్రిసీడింగ్ నెంబర్ ఆఫ్ ది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అపాన్ F ఇంటూ C అని అంటారు. F అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. ఓకే టోటల్ ఫ్రీక్వెన్సీ ఓకేనా, ఇలా ఉంటుంది ఫ్రీక్వెన్సీది. గట్ ఇట్ రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది కావాలి. ఓకే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి కాబట్టి నోట్ చేసుకుంటున్నాను. లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ 2 రాస్తాం. 2 + 4 6, 6, 8 14 ఓకేనా. 14, 13 27, తర్వాత 35 45, నెక్స్ట్ 54 59 60. ఇది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. టోటల్ ఎన్ వాల్యూ 60 వచ్చింది మనకి. టోటల్ ఎన్ వాల్యూ 60 అనేది వచ్చింది. ఓకే టోటల్ ఎన్ వాల్యూ 60 వచ్చింది. ఇప్పుడు మనం క్వార్టైల్ డివిజన్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం ఫార్ములాతో. L + N/4 - M అపాన్ F ఇంటూ C. C అంటే క్లాస్ ఇంటర్వెల్. ఓకే C అంటే క్లాస్ ఇంటర్వెల్, అది 2 అనమాట. లోవర్ బౌండరీ టోటల్ ఫ్రీక్వెన్సీ. ఓకే టోటల్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ N/4 ఉంది కదా, N అంటే 60 కదా, 60/4. 60/4 అంటే 15. ఈ 15 ఫ్రీక్వెన్సీ వచ్చే విధంగా ఎక్కడ ఉంది చూడండి. ఈ 15 ఫ్రీక్వెన్సీ వచ్చే విధంగా ఇక్కడ ఉంది. ఓకే ఇక్కడ ఉంది అంటే దీనికి క్యాలిక్యులేట్ చేయాలి. లోవర్ బౌండరీ వచ్చేసరికి 28. ఇది వచ్చేసరికి N/4 కదా, N/4 అంటే 15. M అంటే దానికి ముందు ఉండేటువంటి ఫ్రీక్వెన్సీ. ఎంత ఉంది? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. దాని అర్థం M అంటే ప్రిసీడింగ్ వాల్యూ ఆఫ్ ది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అని అంటారు. ఈ 27కి ముందు 14 ఉంది. అపాన్ F ఎక్కడ ఉంది ఫ్రీక్వెన్సీది? 13. క్లాస్ ఇంటర్వెల్ ఎంత? 2. ఓకే క్లాస్ ఇంటర్వెల్ 2 ఇలా తీసుకోండి. సో 28 + 1 2/13. ఓకే సో 2/13. ఇది దగ్గరగా 28.1 20 70 కదా, 5s 28.15 తీసుకుందాం. దీని వాల్యూ Q1. ఇప్పుడు Q3 కావాలి నాకు. Q3 అంటే 3n/4 కదా చూడాలి మనం. 3n/4. సో 3 × 60/4 4 15s అంటే 4 45. 45 ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా? 45 ఎగ్జాక్ట్ మనకు ఉంది ఇక్కడ. అదేంటి 30. ఇది దాని లోవర్ బౌండరీ 30. ఓకే Q3 L + 3n/4 - M అపాన్ F ఇంటూ C. ఓకే L అంటే ఎంత అండి ఇక్కడ మనకి? 30. ఇది L అంటే 30 కదా. ఓకే దీని వాల్యూ 45 రైట్. 45 వచ్చింది. మైనస్ దాని ముందుండేది 45 ముందుండేది 27. దాని ఫ్రీక్వెన్సీ ఎంత? ఇది F ఫ్రీక్వెన్సీ అంటే దాని ఫ్రీక్వెన్సీ మనం F తీసుకుందాం. F 18. C క్లాస్ ఇంటర్వెల్ 2. క్లాస్ ఇంటర్వెల్ అంటే ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, ఏ రెండు లోవర్ లిమిట్ అయినా దానికి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. దాన్ని లోవర్ లిమిట్స్ అని అంటారు. 2. ఇది సింప్లిఫై చేస్తే అది క్యాన్సిల్ అయిపోతుంది. 30 + 2. సో ఆన్సర్ 32. Q3 ఇది. Q3 ఓకే మనకి క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా Q3 - Q1 అపాన్ 2. Q3 ఎంత? 32 -28.15 అపాన్ 2. ఓకే Q3 ఇక్కడేమో 1.5 వేసుకోండి సపోజ్. ఓకే 1.85 అలా ఉంది. ఇది 2 ఎక్స్ట్రా ఉంది అంటే 3.85 అపాన్ 2. సింప్లిఫై చేసుకోవచ్చు. 1.92 దగ్గర వచ్చింది మనకి. 1.92. ఓకే 1.92 ఆన్సర్ D. 1.92 ఈజ్ ద ఆన్సర్. రైట్. ఓకే నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి.
ద ఎక్స్పెండిచర్ ఆఫ్ 100 ఫ్యామిలీస్ ఈజ్ గివెన్ బిలో. మోడ్ ఫర్ ది డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 26. మోడ్ ఇచ్చేశారు. ఓకే, మోడ్ 26 ఇచ్చేశారు. ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్. ఈ 2 ఫ్రీక్వెన్సీస్ కావాలి. మోడ్ ఏమో 26 ఇచ్చేశారు. మోడ్ 26 ఇచ్చేసారంటే 26 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ దగ్గరలో ఉంది, దీని దగ్గరలో ఉంది, ఈ క్లాస్ ఇంటర్వల్ దగ్గరలో. అంటే ఇది ఏమవుతుందంటే ఎఫ్ అవుతుంది, ఇదేమో F1 అవుతుంది, ఇదేమో F2 అవుతుంది అని చెప్పి అంటారు. ఓకే, మోడ్ ఫార్ములా ఫస్ట్. ఓకే, మోడ్ ఫార్ములా ఏంటి? మోడ్ ఫార్ములా L ప్లస్ Δ1 బై Δ1 ప్లస్ Δ2 ఇంటూ C. Δ1 అంటే F మైనస్ F1, Δ2 అంటే F మైనస్ F2. ఓకే, L అంటే లోవర్ లిమిట్ ఓన్లీ, 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 రైట్, లోవర్ లిమిట్ ఓన్లీ. C అంటే క్లాస్ ఇంటర్వెల్. ఇప్పుడు మోడ్ ఆల్రెడీ 26 ఇచ్చేశారు. ఓకే, మోడ్ ఆల్రెడీ 26 ఇచ్చేశారు. ఓకే, మనకి ఈ వాల్యూస్ కావాలి. ఓకే, ఈ వాల్యూస్ కావాలి, చూద్దాం ఒకటిని. Δ1 ఇది X అనుకున్నాను నేను, ఇది Y అనుకున్నా. Δ1 ఓకే, F మైనస్ F1 అది X అనుకున్నాను అనమాట. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా F మైనస్ F1 పైది, కింద సక్సీడెడ్, పైదేం ప్రీసీడింగ్ అని చెప్పి అంటారు. ఓకే, ప్రీసీడింగ్ అని అంటారు. లేదు X అనుకుందాం అంటే Xలోకి వెళ్ళండి, తప్పులేదు. ఇది F మైనస్ F1 27 మైనస్ X. Δ2 వచ్చేసరికి 27 మైనస్ Y, 27 మైనస్ Y. ఓకే, నెక్స్ట్ Δ1 ప్లస్ Δ2, Δ1 ప్లస్ Δ2 ఈ కలపండి, 54 మైనస్ కామన్ తీసుకుంటే X ప్లస్ వై కదా. ఇప్పుడు మీరు ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ మొత్తం ఎన్ని ఫ్యామిలీలు అన్నారు? 100 ఫ్యామిలీస్ అన్నారు కదా. సో 13 27 40 అయిపోయింది, 40 60 56 అయిపోయింది. 56 అయిపోయిందంటే ఇవన్నీ కలిపితే కనుక ఓకే, టోటల్ ఫ్యామిలీస్ 100. టోటల్ ఫ్యామిలీస్ 100. ఈ 100లోని 56 పోతాయి అంటే ఇంకా ఎంత ఉంది? 44 ఉంటాయి అనమాట. దీని వాల్యూ ఎంత మనకి? దీని వాల్యూ X ప్లస్ వై అనేది 44. ఓకే, X ప్లస్ వై అనేది 44. 54 మైనస్ 44 ఆన్సర్ ఎంత? 10. ఇది గుర్తుపెట్టుకోండి. Δ1 ప్లస్ Δ2 ఇక్కడ వరకు ఇలా వచ్చింది. ఓకేనా, Δ1 ప్లస్ Δ2 ఇలా వచ్చింది, 44 సరిపోయిందా? ఓకే, ఇప్పుడు మోడ్ ఫార్ములా అప్లై చేయండి. మోడ్ ఇచ్చేసారు ఆల్రెడీ. మోడ్ ఎంత ఇచ్చారు? 26. మోడ్ 26 ఇచ్చేశారు. ఎల్ ఎంత? దీనికి రిలేటెడ్గా ఉండేది లోవర్ లిమిట్ 20 ప్లస్ Δ1 ఎంత? 27 మైనస్ X. ఇది చేసాం కదా మనం, Δ1 ప్లస్ Δ2 అది 10. క్లాస్ ఇంటర్వెల్ ఎంత? ఇది 10 ఉంది. క్లాస్ ఇంటర్వెల్ 10 ఉంది. ఈ 10 పోయింది. ఓకే, 10 పోయింది. 26 ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 27 మైనస్ X. ఇది వస్తే కనుక 6 వస్తుంది. ఇది 27 మైనస్ X. ఇప్పుడు X వస్తే ఏమవుతుంది? ఇప్పుడు X టైప్ తీసుకొస్తే 21, రైట్ కదా. X అంటే ఏంటి? పైది. ఓకే, పైది 21. ఈ పైది 21 వచ్చింది మనకి. ఈ పైది 21 వచ్చింది, రైటా. ఈ పైది 21 వచ్చింది. ఇది X ప్లస్ వై 44 అని తెలుసు కదా మనకి. X ప్లస్ వై 44 అని తెలుసు కదా. ఇదేమో 21. ఆబ్వియస్గా ఇదేంటి? 23. ఇలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? 21 అండ్ 23. ఇది 21 అండ్ 23, రైట్. ఇలా చేయాలండి. ఇది టైం పట్టుతుంది. దీనికి షార్ట్కట్ చూద్దాం అంటే కనుక రాదు. ముందు మనం ప్రతిదీ బేసిక్ నుంచి మోడరేట్ వరకు ప్రిపేర్ అవ్వాలని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. స్టాటిస్టిక్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ బాగా ప్రిపేర్ అయితేనే మీరు చేయగలరు. ఓకే, ఏదో నామకే వాస్తవం మనం ఎగ్జామ్ అప్లై చేసామన్నట్టు ఉండద్దు. ఓకే, ఉండద్దు. నోటిఫికేషన్ లేనంత వరకు నోటిఫికేషన్ లేదని బాధపడ్డారు, వచ్చిన తర్వాత మళ్ళీ అలా నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, రైట్. ఓకే స్టూడెంట్స్, చాలా దగ్గరికి వచ్చాం, అయిపోవచ్చే. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఫాలోయింగ్ టేబుల్ షోస్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపీరింగ్ అండ్ పాస్ ద బోర్డ్ ఎగ్జామ్ ఫర్ 3 schools ABC. ఓకే,
సో స్కూల్ ఏ appeared and passed, స్కూల్ బి appear and pass, స్కూల్ సి appear and pass. ఓకే, సో క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఫ్రమ్ ఆల్ ద 3 schools ఇన్ ద 2016 ఆల్ స్కూల్స్ కావాలి పాస్ అయిన వాళ్ళు. ఓకే, 472, 326, 480. ఓకే, 8, 7, 11 అంతే కదా, చూసుకోండి. 1178 యావరేజ్ అడిగారు కదా, సో 3 3 9. ఓకే, 3 3 9, 3 3 9, 27, 3 9 27, 8 11, ఇది 12 అండి, ఇది 12, 1 2 7 8 రైట్ కదా. 10 17 1 ఉంది, 4 3 4 12. ఓకే, 3 4 12, 3 2 6 20, 426. ఓకే, 426 ఆన్సర్ డి. ఆన్సర్ ఇస్ డి. ఓకేనా, 1 2 7 8 ఇది. ఓకే, 1 2 7 8 ఇవన్నీ కలిపితే 1 2 7 8 upon 3, 3 4 3 2 3 6. ఓకే, 426 is the answer. నెక్స్ట్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఇది. ఫర్ సాల్వింగ్ ద క్వశ్చన్ వెరీ లెందీ టైం టేకన్. ఓకే, వెరీ లెందీ టైం టేకన్. దీని నుంచి ఐ విల్ గివ్ ద స్మాల్ హింట్. ఒక క్వశ్చన్ అని ప్రాక్టీస్కి ఇవ్వాలి కదా. ఓకే, అందుకని చెప్పట్లే. సో ఆన్సర్ డి మనకు తెలిసిందే, ఇది ఆన్సర్ ఆప్షన్ డి. ద వేరియన్స్ ఆఫ్ ది మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ ఆఫ్ ద ఏపీ, మీన్ ఆఫ్ ది ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇది. సో మీన్ కావాలి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోని మీన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కరెక్ట్, మరొకసారి క్వశ్చన్ చూడండి. ద వేరియన్స్ ఆఫ్ ది మీన్ డీవియేషన్, వేరియన్స్ ఆఫ్ ద మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్ అంటే సిగ్మా ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ అపాన్ ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ ఎం ఏం కావాలంటే మీకు మీన్ కావాలి. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కదా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మీన్కి ఫార్ములేట్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఫస్ట్ది ఏంటి ఏ, లాస్ట్ది ఏంటి ఏ ప్లస్ 2ND హోల్ బై 2. ఇది సెకండ్ పదం అని కాదు, 2ND అది. ఓకే, సో ఏ ప్లస్ ఏ 2A, 2ND అపాన్ 2. ఇక 2 పోతుంది, సో ఏ ప్లస్ ఎన్ ఇంటూ డి. ఓకే, ఏ ప్లస్ ఎన్ ఇంటూ డి, ఇది అర్థమెటిక్ మీన్. ఇక్కడ ఎక్స్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ అబ్జర్వేషన్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ అబ్జర్వేషన్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ అబ్జర్వేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ అబ్జర్వేషన్. ఎం అంటే ఓకే మీన్, మీద మీడియన్ లేదా మోడియన్ తీసుకోవచ్చు. మీన్ డీవియేషన్ అంటే ఫార్ములా వేరండి. మీన్ డీవియేషన్, మీన్ డీవియేషన్ సిగ్మా మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఎం హోల్ బై ఎన్, ఇది మీన్ డీవియేషన్. ఓకే, ఇది మీన్ డీవియేషన్. కానీ అడుగుతుంది ఏంటంటే వేరియన్స్ ఆఫ్ ది మీన్ డీవియేషన్ సిగ్మా స్క్వేర్కి సంబంధించి. దాన్ని అంతా సింప్లిఫై చేసుకుంటే కనుక ఆన్సర్ ఇదండి. ఇది ఒకటి మీకు ఇచ్చిన వర్క్ నేను. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ మ్యాథ్స్ అంతా కూడా అర్థమైనట్టు అనుకుంటున్నాను. మీ అందరికి కూడా ఏమైనా చిన్న చిన్న మిస్టేక్ అనిపిస్తే కనుక కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు పేపర్ లెవెల్ చూశారు కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యే విధానం మార్చుకోండి. ఓకే, బేసిక్స్ నేర్చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళొద్దు, మోడరేట్ వరకు నేర్చుకుని ఎగ్జామ్కి వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, మన ఏస్ ట్రాక్ రికార్డ్ చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఆల్రెడీ ప్రూవ్డ్. ఓకే, సో ప్రూవ్డ్ ట్రాక్ రికార్డ్. ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ సెలెక్షన్స్. టీజీపీఎస్సీ 2022 నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్లో మనకి 500+ పోస్టులు మనకు వచ్చాయి మన స్టూడెంట్స్కి. సో ఏడబ్ల్యూ 2017లో 103 వచ్చాయి. ఓకే, ఏబిపిఎస్సి ఏఈ 2021 నోటిఫికేషన్, ఆ ఇయర్ ఎగ్జామ్ కాదు. సో 49. సో ఇక్కడ ఏపీపీఎస్సి ఏడబ్ల్యూ చూసుకున్నట్టయితే 200+, టీఎస్పీసీ ఏడబ్ల్యూ చూసుకున్నట్టయితే 267. ఓకే, సో ఇలా 336. ఇవన్నీ కూడా మన ఏస్ ఆర్గనైజేషన్ నుంచి చాలా ఎక్కువ పోస్టులు వచ్చాయి. ఆల్రెడీ ప్రూవ్డ్ రికార్డ్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీళ్ళందరూ మన స్టూడెంట్స్. టాప్ సెలెక్షన్స్ స్టేట్ సర్వీస్ కమిషన్. ఓకే, మనకి అందరికీ తెలిసిందే, కొత్త వాళ్ళు. ఓకే, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న వాళ్ళు. ఏఎస్ అకాడమీ 30 years నుంచి ఈ ఆర్గనైజేషన్, మన ఆర్గనైజేషన్ అనేది ఏపీపీఎస్సీ స్టేట్ సర్వీస్ కమిషన్కి ప్రొవైడ్ చేస్తుంది సర్వీస్.
మన ఈ సర్వీస్ ఈ 30 ఇయర్స్ నుంచి చాలామంది ఉద్యోగస్తులుగా అయ్యారు. ఓకే. వీళ్ళందరూ కూడా మన టాపర్స్, మన ర్యాంకర్స్, మన ఎంప్లాయీస్. ఓకే. సో, ఇక్కడ టీజీపీఎస్సీ 2022 500+. ఓకే. ఎట్ ఏ టైమ్ 500+ పోస్టులు వచ్చాయి. 500+. నెక్స్ట్, సో మనకి క్లాస్ రూమ్ కోచింగు, ఈ ఏఎంవిఐ వీటి గురించి తెలుసుకున్నట్టయితే కనుక క్లాస్ రూమ్ కోచింగ్ మన అబిట్స్లోని ఆన్లైన్ క్లాసెస్. ఓకే. న్యూ బ్యాచెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 23rd April 2026 నుంచి స్టార్ట్ అవుతున్నాయి న్యూ బ్యాచెస్. సో ఏపీపీఎస్సీ, ఏడబ్ల్యూఈ, సివిల్ అండ్ మెకానికల్. నెక్స్ట్, సో ఏపీపీఎస్సీ ఏఎంవిఐ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, మెకానికల్ అండ్ ఆటోమొబైల్, క్లాస్ రూమ్ కోచింగ్ అండ్ ఆన్లైన్ కోచింగ్ అండ్ అబిట్స్లోనే మళ్ళీ ఇది కూడా 23వ తారీఖు నుంచి ఏప్రిల్. అలాగే ఏఎంవిఐ కూడా. సో ఇది క్లాస్ రూమ్ కోచింగ్. కొంతమందికి క్లాస్ రూమ్ కోచింగ్ అవైలబిలిటీ లేకపోతే కనుక ప్రీ రికార్డెడ్ క్లాసెస్, అంటే ఆల్రెడీ రికార్డ్ చేసి ఉన్న క్లాసెస్ని మనం సబ్స్క్రిప్షన్లా తీసుకోవచ్చు. 3 months, 6 months, 12 months ఇలా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు ఏపీపీఎస్సీ ఏఎంవిఐ. ఓకే. ప్రజెంట్ ఎగ్జామినేషన్ కొరకు. సో ఇలా సబ్స్క్రిప్షన్ కూడా మీరు తీసుకోవచ్చు. తర్వాత ఆన్లైన్ టెస్ట్, ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ఆన్లైన్ టెస్ట్ మొత్తం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ టోటల్ నెంబర్ ఆఫ్ టెస్టులు 40 ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్ టెస్టులు 33 ఉంటాయి. ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ 7. ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ 7 ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూకి సంబంధించి. నెక్స్ట్, ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూఈ సెల్ఫ్ పేస్డ్ ప్రోగ్రామ్ ప్రీ రికార్డెడ్ కోర్సెస్ సబ్స్క్రిప్షన్స్ అవైలబుల్ ఆన్ ఫర్ సివిల్ ఏడబ్ల్యూఈ 3 months, 6, 12, 18, 24 months సివిల్ అండ్ ఎలక్ట్రికల్. ఓకే. ఇవి ప్రీ రికార్డెడ్కి సంబంధించి అవైలబుల్. నెక్స్ట్, కొంతమందికి ఓకే ఈ ప్రీ రికార్డెడ్ కాదు, నెక్స్ట్ క్లాస్ రూమ్ కాదు, ఆన్లైన్ కాదు, కొంతమందికి చాలా లాంగ్ పోస్టల్ కోచింగ్ అడుగుతారు. ఈ పోస్టల్ కోచింగ్ గాను మీరు మన ఏఎస్ అకాడమీని సంప్రదించినట్టయితే కనుక ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి పోస్టల్ కోచింగ్. ఓకే ఫ్రెండ్స్. ఓకే. మన సంస్థ 30 ఏళ్ల నుంచి అందిస్తున్నటువంటి ఈ స్టేట్ సర్వీస్ కమిషన్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.